అందనంత ఎత్తులో ఉన్న పార్టీని అనుకోని ఓటమి అధపాతాళానికి పడేసింది. మూడంకెల సంఖ్యను దాదాపు సింగిల్ డిజిట్ గా పరిమితం చేసింది. అయినా సరే అధినేతలో మాత్రం మార్పు రావడం లేదు అన్న బాధ వైసీపీ శ్రేణుల్ని వెంటాడుతోంది. ఓటమి కన్నా ఎక్కువగా ఇదే అంశం క్యాడర్ను తొలిచేస్తోంది. అయితే పార్టీ సుప్రీమో ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నట్టు అనిపిస్తోంది. ఏమో తాజాగా ఆయన నుంచి అలాంటి సంకేతాలే వచ్చాయి. ఇప్పుడు అవే పార్టీ వర్గాల్లో కొండంత ఆశలు రేకెత్తిస్తున్నాయి. అప్పుడు ప్రజల కోసమే పూర్తి సమయం నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఇక మీదట కార్యకర్తలతోనే ప్రయాణం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. తప్పు తెలుసుకున్నారా? తత్వం బోధపడిందా? ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వైసీపీనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ బొక్కబోర్లా పడింది. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కించుకొని ఊహించని ఓటమిని మూటగట్టుకుంది. ఫలితాలొచ్చి ఆపై ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఓటమి షాక్ నుంచి ఆ పార్టీ ఇంకా తేరుకోలేదంటే అతిశయోక్తి కాదు. కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అధికార కూటమితో జట్టు కడుతున్నారు. ఎన్నికల ముందు మార్పుల చేర్పులతో జరిగిన అల్లకల్లోలాలన్నీ సెట్ చేస్తూ మళ్లీ పార్టీని గాడిన పెట్టేందుకు పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం అధినేత తీరేనన్న ముచ్చట పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఈ 9 నెలల్లో పార్టీ నేతలతో సమావేశాలు పెట్టడం, ప్రసంగాలు చేయడం తప్ప అధినేత నుంచి ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు లేవన్నది పార్టీ శ్రేణుల ఆవేదన. గడిచిన 5 ఏళ్ల పాటు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ ప్రజా సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి పెట్టిన జగన్ ఊహించని ఓటమిని ఎదుర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు పేరిట బటన్లు నొక్కడమే తప్ప కార్యకర్తల కష్ట నష్టాలేమిటో తెలుసుకోవడం మర్చిపోయారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. మధ్యలో నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళో మిథ్య. అధినేతతో కార్యకర్తలకు కనెక్షన్ పూర్తిగా కనెక్ట్ అయిందనే చెప్పాలి. కనీసం సంక్షేమ పథకాల ప్రచారం కోసమైనా బయటకొచ్చే కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పార్టీకి మరింత దూరమైపోయారు. ఎమ్మెల్యే కన్నా ఒక వాలంటీరే పవర్ఫుల్ గా మారిన వేళ కార్యకర్తలకు విలువెక్కడుంది అన్నట్టుగా తయారైంది వైసీపీ శ్రేణుల పరిస్థితి. తమ బాగోగులు పట్టించుకునేవారు లేకుండా పోయారనే ఆవేదన క్యాడర్ను వెంటాడింది. ఎట్టకేలకు వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీతో పాటు ప్రజలకు దూరంగా ఉంటూ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక తాను మారిన మనిషినట్టు క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ తొలి టర్మ్ ప్రజల కోసం, ఇక మీదట నా ప్రయాణం కార్యకర్తల కోసం అంటూ తాను ఎత్తుకోబోతున్న కొత్త పంథాను ప్రకటించారు. ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తారు. ముఖ్య నేతలు పార్టీని వదిలి వెళ్తున్నా, ప్రత్యర్థులు ఎదురుదాడి చేస్తున్నా తన తీరింతే అన్నట్టుగా 9 నెలల పాటు కాలం వెళ్లదీసిన జగన్ కు ఇప్పుడు తత్వం బోధపడినట్టు తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే పార్టీ పుట్టి మునగక తప్పదని అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితికి గల కారణమేంటి, జరిగిన తప్పిదమేంటి అనే విషయంలో జగన్ ఒక క్లారిటీకి వచ్చారన్నది మాత్రం తాజా వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది. అధికారంలోకి వచ్చింది మొదలు ఆ తర్వాత అది దూరమయ్యేదాకా పార్టీ హైకమాండ్ కు, క్యాడర్ కు పూరించని గ్యాప్ వచ్చిందనేది వాస్తవం. ఆ గ్యాప్ కూడా పార్టీ ఘోర ఓటమికి ఒక ప్రధాన కారణమనే అభిప్రాయం ఉంది. గతంలో ఘోరంగా ఓడిన టీడీపీ 5 ఏళ్లు తిరిగేసరికి మళ్లీ పుంజుకుందంటే కారణం క్యాడర్ను కాపాడుకోవడమేనన్న విషయాన్ని జగన్ ఇప్పుడు అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కార్యకర్తల నామస్మరణ అందుకున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరగడం పొలిటికల్ గా దుమారం రేపింది. వారిని పరామర్శించేందుకు వచ్చి రాజకీయ విమర్శలు చేయడమే తప్ప కార్యకర్తల్లో జోష్ నింపేలా, వారి పొలిటికల్ భవిష్యత్కు భరోసానిచ్చేలా జగన్ ఒక్క కార్యక్రమాన్ని తీసుకోలేదు. ఇలాగైతే కష్టం సార్, మారండి, మాతో కలిసి రండి అంటూ సొంత పార్టీలోనే నేతలు వాయిస్ రేస్ చేయడం మొదలుపెట్టారు నేతలు, కార్యకర్తలు. అయినా అధినేతలో చలనం లేకపోవడంతో చాలా మంది తమ దారి తాము చూసుకున్నారు. అయితే పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన జగన్ ఇక ఆలస్యం మంచిది కాదని భావించినట్టు తెలుస్తోంది. అందుకే కార్యకర్తలను కాపాడుకోవడానికి నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. తమ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అధికారులతో కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పిస్తామన్నారు. అంటే కార్యకర్తలే నా ప్రాణం అంటున్నారన్నమాట. మరి అధినేతలో వచ్చిన ఈ అనూహ్య మార్పు వైసీపీ కేడర్లో జోష్ తీసుకువస్తుందా? మళ్లీ పార్టీకి పూర్వ వైభవం సాధ్యమవుతుందా? అది వైసీపీ 2.0 దిశగా తీసుకువెళ్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అంతా బాగుంది కానీ మరోసారి అధికారం దక్కించుకోవడంపై జగన్ చేస్తున్న ప్రకటనలే ప్రత్యర్థుల ముందు పలుచనయ్యేలా చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అసలే ఘోర ఓటమితో దెబ్బతిన్న పార్టీ, ఇప్పట్లో లేస్తుందనే నమ్మకం కూడా కనిపించని పార్టీ. అలాంటి పరిస్థితుల్లోంచి పార్టీని బయటపడేసి మళ్లీ గెలుపుబాట పట్టించడానికి ప్రయత్నాలు చేయకుండా, కార్యకర్తల్లో భరోసా నింపే కార్యక్రమాలు చేపట్టకుండా మళ్లీ వస్తాం, 30 ఏళ్లు అధికారంలో ఉంటాం అంటూ ధీరాలు పలకడం కరెక్టు కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అతి వ్యాఖ్యలే కొంపముంచాయన్న ముచ్చట సొంత పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నేల విడిచి సాము చేయకుండా చెల్లాచెదురైన పార్టీని ఓ గాడిన పెట్టాలని కోరుతున్నాయి పార్టీ శ్రేణులు.